అంటే జనరల్గా చూసుకుంటే ఫ్యామిలీ ఉమెన్ అయిపోయాక మన పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి, వీళ్ళకి చదివించాలి, ట్యూషన్లకు తీసుకెళ్ళాలి, అక్కడ వరకనే వారే ఆగిపోతారు. అంటే కొంతమందికి మనసులో ఉన్న డ్రీమ్స్ కూడా చంపేసుకొని ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం కాంప్రమైజ్ అవుతారు. సో మళ్ళీ మీరు పిల్లల కోసమే మీ డ్రీమ్ స్టార్ట్ చేశారని విన్నాను. సో అంటే ఈత అనేది చదవడం వేరు, ఈ ఈత అనేది ఇంక డిఫరెంట్ అనమాట. మీకు అంతవరకు ఏం పెద్దగా తెలియదు. సో మీరు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? పిల్లల్ని ఒక కాంపిటీషన్కి తీసుకొని వెళ్ళినప్పుడు నాకు అక్కడ అది అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్లలో ఉన్నారు. అంటే పిల్లలు అనేదే కాదు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. నేను గమనించినప్పుడు అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్లో ఉండేసరికి అక్కడ ఒక క్లెమెంట్ సార్ అనేసి ఒక కోచ్ ఉన్నారు. ఆయన వెళ్ళి అడిగాను, ఆయన ఎంట్రీస్ తీసుకుంటున్నారు అందరివి. సార్ ఎవరైనా అందరూ ఉన్నారు, ఏంటి పిల్లలది మాత్రమే కాదా అంటే, మీకు స్విమ్మింగ్ వస్తే మీరు కూడా రండి, ఇది అందరికీ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అనేది చెప్పారు. అక్కడ ఇంకా కనెక్ట్ అయ్యారు. అంటే నా వయసు వాళ్ళకి కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి అనేది 2018 సెప్టెంబర్లో నేను తెలుసుకోవడం జరిగింది. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది ఇంకా స్విమ్మింగ్ జర్నీ అనేది.